నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. విశ్వబ్రహ్మ సృష్టించిన ఓ అద్భుతం ఆమె. నేలపై నడిచే ధ్రువ నక్షత్రం, అక్షరాలకు అందని అందాల రాశి, ఆప్యాయత అనురాగాల నిధి, కళ్ళని ఆభరణంగా అభినయించే అభినేత్రి, మాటల్లో చెప్పలేని మంచితనం, అందరినీ ఆదరించే అమ్మగుణం, వింటూనే ఉండాలనిపించే మాటలు, బాధలను సైతం మరిపించే నవ్వు, నమస్కరించేలా తన సంస్కారం, అనుకువ, అభినయం, ఆకర్షణ, వినయం, హుందాతనం, నమ్మశక్యం కాని నటన ప్రయాణం ఆమె సొంతం. తన వ్యక్తిత్వానికి సరిపోదు ఏ సన్మానం. సకల హృదయ సామ్రాజ్ఞి, వెండితెర దేవత, నవరసాలను అవలీలగా పోషించిన అతిలోక సుందరి, తొలి ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్ ఆవిడే మన మహానటి, సమ్మోహన శక్తి శ్రీదేవి అలియాస్ శ్రీ అమ్మాయంగేర్ అయ్యప్పన్ గురించి నేటి సినీ ఆనుముత్యాలలో తెలుసుకుందాం. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మాయంగేర్ అయ్యప్పన్. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశి సమీపంలోని మీనంపాటి గ్రామంలో అయ్యప్పన్ రాజేశ్వరి దంపతులకు జన్మించారు. శ్రీదేవి తండ్రి తమిళనాడులోని శివకాశికి చెందిన న్యాయవాది, తల్లి ఏపీలోని తిరుపతికి చెందిన గృహిణి. శ్రీదేవికి ఒక సోదరి, ఇద్దరు సవతి సోదరులున్నారు. వృత్తిరీత్యా తండ్రి మద్రాసుకు వెళ్లడంతో కుటుంబం కూడా అక్కడికి వెళ్లి స్థిరపడింది. అప్పుడు శ్రీదేవికి సరిగ్గా 6 ఏళ్లు. 1967లో తమిళ చిత్రం కందన్ కరుణైలో 4 ఏళ్ల వయసులో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించారు శ్రీదేవి. ఆ తర్వాత తునైవన్ చిత్రంలో యువమురుగా పాత్రను పోషించారు. 1970లో వచ్చిన మా నాన్న నిర్దోషి చిత్రంతో బాలనటిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శ్రీదేవి. మలయాళంలో పూంపట్ట చిత్రంలో బేబీ శ్రీదేవి నటనకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. 1972లో రాణి మేరా నామ్ మూవీతో బాలీవుడ్లోనూ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా రంగప్రవేశం చేశారు. జూలీ సినిమాలో హీరోయిన్ లక్ష్మికి చెల్లెలుగా నటించారు. అలా అమాయకత్వం నిండిన అందాల రాశిగా పరిచయమై శ్రీదేవి సిరిమల్లె పువ్వుగా ఎదుగుతూ వచ్చారు. 1976లో తొలిసారి కథానాయికగా బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముడిచ్చు మూవీలో కమల్ హాసన్, రజనీకాంత్ సరసన నటించారు శ్రీదేవి. అయితే ఈ సినిమాకు 15 రోజుల ముందే రజనీ సరసన నటించిన పట్టాభిరామన్ చిత్రం గాయత్రి సినిమా విడుదలైంది. దీంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన శ్రీదేవి తొలి చిత్రం గాయత్రి నిలిచింది. తర్వాత వరుసగా కవి కుయల్, పత్తినారు, పైత్ని ఈలే సినిమాలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇక తెలుగు విషయానికి వస్తే కెఎస్ రామరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సృజన వారి అనురాగాలు చిత్రంలో హీరోయిన్ గా పరిచయమయ్యారు శ్రీదేవి. తర్వాత భారతీ రాజా చిత్రం, సిగప్పు రోజక్కల్, ముత్తురామన్ సినిమా, ప్రియా లక్ష్మి, దీపక్ చిత్రం కార్తీక దీపం, మహేంద్రన్ సినిమా జానీ, బాలచంద్ర చిత్రాలు వరుమాయి, నిరం శివప్పు, ఆకలి రాజ్యం, దాసరి చిత్రం బొబ్బిలి పులి, రాఘవేంద్రరావు సినిమా 16 ఏళ్ల వయసు, జస్టిస్ చౌదరి మొదలైన వాటిలో ప్రధాన హీరోయిన్ గా నటించి టాప్ నటిగా స్థిరపడ్డారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ మలయాళంలో ఐవి శశి చిత్రం అభినందనం, ఎం శంకరన్ చిత్రం తులవర్షం, సత్యవన్ సావిత్రి వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించారు. 1981లో విడుదలైన మీండం కోకిల చిత్రంలో నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తర్వాతి సినిమాల్లో ఉత్తమ నటనకు 14 సార్లు అర్హత సాధించి 4 ఫిలింఫేర్ బహుమతులను తన ఖాతాలో వేసుకున్నారు. మూన్రాం పిరైలో బుద్ధిమాంద్యం గల వికలాంగురాలిగా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు తమిళనాడు ప్రభుత్వం చేత ఉత్తమ నటి బహుమతి గెలుచుకున్నారు. అలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలను దున్నేశారు. హీరో కమల్ హాసన్ తో 22 సినిమాలు, సూపర్ స్టార్ రజనీకాంత్ తో 23 సినిమాల్లో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించారు శ్రీదేవి. మునుపటి తరం కథానాయకులైన ఎన్టీఆర్, శివాజీ గణేశన్, శివకుమార్ల సరసన కూడా నటిగా రాణించారు. తెలుగులో ఎన్టీఆర్ సరసన కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలి పులి చిత్రాల్లో చేశారు. అలాగే అక్కినేని సరసన ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, ప్రేమ కానుక, కృష్ణ సరసన కలవారి సంసారం, బుర్రిపాలెం, బుల్లోడు వంటి టాప్ చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు సరసన కార్తీక దీపం, దేవత చిత్రాలు చేశారు. దేవత సినిమా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిందని చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో శ్రీదేవి పాత్ర టాప్ లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సరసన జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పీ పరశురాం, వెంకటేష్ సరసన క్షణక్షణం, నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవింద గోవింద వంటి టాప్ చిత్రాల్లో శ్రీదేవి నటించారు. ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తే, ఆఖరి పోరాటం సినిమాలో అక్కినేని తనయుడు నాగార్జున సరసన హీరోయిన్ గా నటించడం విశేషం. ఇటు బాలీవుడ్ విషయానికి వస్తే 1979లో సోల్వా సావన్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడి 4 ఏళ్ల తర్వాత హిమ్మత్ వాలాలో జితేంద్ర సరసన నటించేందుకు సంతకం చేశారు. 1983లో విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత ఏడాది 1984లోనూ అదే హవాను కొనసాగించారు. ఫిలింఫేర్ మ్యాగజైన్ శ్రీదేవిని టాప్ హీరోయిన్ గా కొనియాడింది. అలాగే జితేంద్ర, శ్రీదేవి జంటగా 16 చిత్రాల్లో నటించారు. సద్మా చిత్రంలో నటనకు శ్రీదేవికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మతిమరుపుతో బాధపడుతున్న చిన్నారి మహిళగా శ్రీదేవి నటనను శ్రీదేవి కెరీర్ లో ఒక మైలురాయిగా వర్ణించింది ఇండియన్ ఎక్స్ప్రెస్. తర్వాత నగినా, చాల్బాజ్, లంహే, ఖుదా ఖవా, గుమ్రా, లాడ్లా, జుదాయి వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది. కొంత విరామం తర్వాత 2004-05లో శ్రీదేవి టెలివిజన్ సిటీ కమ్ మాలిని అయ్యర్లో టైటిల్ రోల్ పోషించారు.
2021లో వచ్చిన కామెడీ డ్రామా ఇంగ్లీష్తో శ్రీదేవి చలనచిత్ర పరిశ్రమకు తిరిగి వచ్చారు. 2017లో తన 300వ చిత్రం థ్రిల్లర్ బాంబ్లో నటించారు. ఇదే శ్రీదేవి చివరి సినిమా. అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమాన ఘనాన్ని సంపాదించుకున్న శ్రీదేవి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. శ్రీదేవి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే శ్రీదేవి బోనీ కపూర్లది ఆదర్శ జంటగా బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. అయితే బోనీ కపూర్ను పెళ్లి చేసుకోకముందు ఆమె సహనటుడు మిథున్ చక్రవర్తిని 1985లో రహస్య వివాహం చేసుకుందని ప్రచారం జరిగింది. మిథున్ చక్రవర్తి అప్పటికే పెళ్లి అయింది. హీరోయిన్ యోగితా బాలి మిథున్ చక్రవర్తి భార్య. దీంతో మిథున్ శ్రీదేవి రహస్య వివాహం గురించి తెలిసి యోగిత ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని, తర్వాత మిథున్ శ్రీదేవి విడిపోయారని చెబుతుంటారు. మిథున్తో విడిపోయాక శ్రీదేవి 1996లో బోనీ కపూర్ను గూడిలో నిరాడంబరంగా పెళ్లాడింది. 2018 ఫిబ్రవరిలో బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ బాత్టబ్లో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించినట్టు బోనీ కపూర్ అధికారికంగా ప్రకటించారు. దివంగత అందాల తార శ్రీదేవి జీవితం విషాదంగా ముగియడం బాధాకరమనే చెప్పాలి. శ్రీదేవి గురించి రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ శ్రీదేవి ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. భారతీయ చిత్రసీమలో అగ్రతారగా వెలుగొందిన శ్రీదేవి ఎప్పటికీ లెజెండ్ అనే చెప్పాలి. ఇది వాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.